ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకొని ఉంటారు, దీని విలువ పెరిగితే మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు, మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల. కానీ జరిగింది ఏమిటి, వీళ్ళ పొలం వీళ్ళదే, అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి. ఒక దుర్మార్గుడు మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్లని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పన్ని ఒక తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు. అక్కడి నుంచి అన్ని చేతులు రిజిస్ట్రేషన్లు అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వేస్తుంటే పోతూ ఉంటాయి. చివరికి 2-3 రిజిస్ట్రేషన్ల తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు దాంట్లో లిటిగేషన్ ఉందని కూడా తెలియదు. అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పాపం వీళ్ళు చూడండి, ఊహించండి, ఆదోనిలో మంచి సెంటర్లో 2 ఎకరాల 77 సెంట్ల స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా. వీళ్ళని చూడండి, ఎవరైనా సరే అట్లా అనిపిస్తుందా మీకు? సెంటర్లో ఆదోనిలో 2 ఎకరాల 77 సెంట్లు ఉన్నటువంటి ఆసాముల్లా కనబడతా ఉందా? వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలండి. వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి, వాళ్ళు పెద్ద పెద్ద కార్లు తిరుగుతూ ఉంటారు. ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి. దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా పోగొట్టాలి? 100% ఈ ల్యాండ్ ఇంక రిజిస్ట్రేషన్లు అవ్వదు. ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్లు అవ్వవు. ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్లు అవ్వవు. ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే, వచ్చి న్యాయబద్ధంగా కోర్టులోనే తేల్చుకోవాల్సిందే, పెద్ద మనుషులన్నా పెట్టుకొని తేల్చుకో, ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటికి అమ్ముకోవడానికి వీలు లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ నేను తీసుకున్నాను. ఇది పత్రికాముఖంగా ఎందుకు చెబుతున్నాను అంటే, ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి. ఆదోని నిండా ఇదే. ఎవరో విలువైన భూమి, బలం ఉంటుంది, రాజకీయ పలుకుబడి ఉంటుంది, 10 మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటుంది, వీడి చోటామోటా వైఎస్ఆర్సీపీ నాయకుల అండదండలు ఉంటాయి, కబ్జాదారులు ఉంటారు, సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు, అన్నీ ఎత్తుకొని పోయి ఉంటారు. ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు. నేను ఇంతకుముందే 35 మందిని బయట పెట్టినాను, ఇంకొక 50-60 మందిని వాళ్ళ చరిత్ర తీసి ఒక్కొక్కరిని బయట పెడతాను. వీళ్ళందరూ చేసింది ఇదే. పాపం నిజమైన ఆస్తిపరులందరూ కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని, వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని, వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపరకోటీశ్వరులు అయినారు. దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోనిలో ప్రజలకందరికీ చెప్తాను, ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి కోర్టులను న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు, వాళ్ళందరూ రండి, వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి. చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను, సబ్ రిజిస్ట్రార్కి కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి కానీ, సబ్ కలెక్టర్ కానీ రాస్తాను, జరిగిన అన్యాయాన్ని చెప్తాను, రిజిస్ట్రేషన్లు ఆపుదాం. ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు. ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికైనా సరే, అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం. అట్లీస్ట్ కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు, ఇటువంటి అన్నలు, ఇటువంటి తాతలు, అవ్వలు ఎంతో మంది అణిచివేయబడతా ఉన్నారు. అణగారిన ప్రజల్ని, ముఖ్యంగా బీసీలను అయితేనేమి, దళితులను అయితేనేమి, ముస్లింలను అయితేనేమి విపరీతంగా అణిచేస్తా ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎవరో పేర్లు తెచ్చి మీడియాలో చెప్పడం నా ఉద్దేశం కాదు. వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు, వీళ్ళకి న్యాయం చేయాలి. నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు ఈ పెద్ద ఈ వయసులో ఈ పెద్ద వీళ్ళు తిరుగుతుంటే ఎంత బాధేస్తుంది. For more videos like this, subscribe Big TV channel.